భగవద్గీత 2వ అధ్యాయం 9వ శ్లోకం. ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. ఈ విధంగా పలికి శత్రువులను తప్పింపజేసే అర్జునుడు కృష్ణుడితో, గోవింద, నేను యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనము వహించెను. తాత్పర్యము: అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని, దానికి బదులుగా భిక్షాటన వృత్తి కోసం యుద్ధభూమిని వదిలి వెళ్తున్నాడని తెలుసుకున్నందుకు ధృతరాష్ట్రుడు చాలా సంతోషించి ఉండాలి. కానీ అర్జునుడు తన శత్రువులను చంపగల సమర్థుడని వివరించడం ద్వారా సంజయుడు అతన్ని మళ్లీ నిరాశపరిచాడు. అర్జునుడు ప్రస్తుతానికి కుటుంబ అనురాగం వల్ల కలిగిన మిథ్య దుఃఖంతో మునిగిపోయినప్పటికీ శిష్యుడిగా పరమ ఆధ్యాత్మిక గురువు అయిన కృష్ణుడికి శరణాగతి పొందాడు. కుటుంబ అనురాగం వల్ల కలిగే మిథ్య విలాపం నుండి అతను త్వరలోనే విముక్తుడవుతాడని మరియు ఆత్మ సాక్షాత్కారం లేదా కృష్ణ చైతన్యం ఒక పరిపూర్ణ జ్ఞానంతో జ్ఞానోదయం పొందుతాడని, ఆపై నిశ్చయంగా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడి ద్వారా జ్ఞానోదయం పొంది చివరి వరకు యుద్ధం చేస్తాడు. కాబట్టి ధృతరాష్ట్రుడి ఆనందం భంగమవుతుంది. మరిన్ని భారతీయ ఇతిహాసాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.